అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. ఇన్స్టాగ్రామ్ లో పరిచయమైన ఒక మహిళను, ఒక మైనర్ బాలికను ఒక వ్యక్తి ట్రాప్ చేసి హైదరాబాద్ కు తీసుకొచ్చి తన కోరికను తీర్చుకోవడం జరిగింది. ఇప్పుడు మనం ఏదైతే రెసిడెన్సీ చూస్తున్నామో వెనకాల శ్రీ గణేష్ రెసిడెన్సీ ఏదైతే ఉందో ఈ రెసిడెన్సీకి ఆ మైనర్ బాలికను తీసుకురావడం జరిగింది. ఎవరైతే ఇప్పుడు ఈ మైనర్ బాలిక అనుకున్నామో తను నిజామాబాద్లో ఒక కాలేజీలో తన వివరాలు ఏమీ కూడా మనం చెప్పే ప్రయత్నం చేయకూడదు, ఎందుకంటే తను మైనర్ బాలిక కాబట్టి. తను నిజామాబాద్లో నివాసం ఉంటుంది, ఒక కాలేజ్లో తన చదువుని కొనసాగిస్తూ ఉంది. అయితే ఎవరైతే ఈ కృష్ణ చైతన్య ఉన్నాడో అతను మహబూబ్ నగర్కి చెందిన వ్యక్తి. అయితే ప్రస్తుతానికి వీళ్ళిద్దరికి కూడా 2 సంవత్సరాల నుంచి పరిచయం మొదలైంది. కానీ మధ్యలో వీళ్ళిద్దరు అంటే 1 సంవత్సరం తర్వాత వీళ్ళిద్దరికి గ్యాప్ అనేది వచ్చేసింది సడన్గా. సో ఆ గ్యాప్ రావడంతో ఎవరైతే ఈ కృష్ణ చైతన్య ఉన్నాడో అతను నేరుగా ఎవరైతే యువతి ఉందో ఈ మైనర్ బాలిక నిజామాబాద్లో చదువుకుంటుందో తన కాలేజ్ దగ్గరికి వెళ్ళి నించోవడం జరిగింది. అయితే అంటే సడన్గా మనకి ఇన్స్టాగ్రామ్లో పరిచయమైన వ్యక్తి ఎవరైతే మనతో తరచూ మాట్లాడతాడో ఆ వ్యక్తి ఇద్దరికి కూడా కనెక్షన్ తెగిపోయాక, అంటే వీళ్ళిద్దరి మధ్య గ్యాప్ వచ్చాక కూడా సడన్గా ఒక రోజు కాలేజ్ ముందు రావటంతో తను ఇంకోటి ఏంటంటే కాలేజ్ దగ్గరికి వెళ్ళి నాతో నువ్వు మాట్లాడాలి, నాతో ఇంతకు ముందు ఏ విధంగా అయితే ఉన్నావో ఆ విధంగా ఉండాలి అంటూ కూడా ఆ అమ్మాయిని బలవంతం చేయడం జరిగింది. అయితే తను అంటే చుట్టుపక్కల తన ఫ్రెండ్స్ ఉంటారు, తెలిసిన వాళ్ళు ఉంటారు, అందరూ ఉంటారు కాబట్టి తను కూడా ఎవరికైనా తెలిస్తే బాగోదేమో అన్న ఉద్దేశంతో అంటే పదే తన కాలేజ్కి వెళ్ళి కలవాలి అని చెప్పడంతో, తనతో మాట్లాడాలి అని చెప్పడంతో ఆ అమ్మాయి కూడా ఎవరైతే మైనర్ బాలిక ఉందో తను కూడా మాట్లాడడం జరిగింది. ఇంకా అలా ప్రతిసారి కూడా ఈ అబ్బాయి మహబూబ్ నగర్ నుంచి నిజామాబాద్ వెళ్ళేవాడు. ఇంకా వీళ్ళిద్దరికి ముందు ఏ విధమైన పరిచయం ఏ విధంగా ఉందో, ఎట్లాంటి గ్యాప్ అయితే ఉందో ఆ గ్యాప్ మొత్తం కూడా ఫుల్ తీసేసి ఇద్దరు కూడా యథావిధిగా ఇంతకుముందు ఏ విధంగా ఉండేవాళ్ళు అదే విధంగా ఉంటారు. అయితే 2-3 సార్లు ఈ అమ్మాయిని బయటికి తీసుకెళ్ళడం జరిగింది. అయితే 3వ సారి కూడా అంటే ఈ ఘటన ఏదైతే జరిగిందో 5వ తారీఖు అంతకు ముందు ఒక 20 రోజుల ముందు ఈ అమ్మాయిని సడన్గా హైదరాబాద్కి తీసుకొచ్చిన తర్వాత ఇందాక మనం ఏదైతే రెసిడెన్సీ చూపించామో శ్రీ గణేష్ రెసిడెన్సీ నారాయణగూడలో ఉందో ఈ రెసిడెన్సీకి తీసుకురావడం జరిగింది. అయితే ఎవరైనా ఒక హోటల్కి తీసుకెళ్తే మైనరా కాదని అడుగుతారు కాబట్టి ఇక్కడ అలాంటి ప్రాబ్లం వస్తుందని ముందే ఇక్కడికి తీసుకొచ్చాడా లేకపోతే సడన్గా ఇక్కడికి వచ్చాడా అనే విషయాలు కూడా తెలియాల్సి ఉన్నాయి. ఎవరైతే ఆ మైనర్ బాలిక ఉందో ఆ బాలికకు నుదుటిన బొట్టు కూడా పెట్టి ఇక్కడికి తీసుకోవడం జరిగింది. అంటే మాకు పెళ్ళయింది అని చెప్పి అందరూ నమ్మాలి అని చెప్పి అలా బొట్టు పెట్టి ఇక్కడికి తీసుకొని వచ్చాడు. అయితే ప్రస్తుతానికి ఏదైతే 3rd ఫ్లోర్లో ఉందో ఇందాక మనం చూపించాం, ఈ రెసిడెన్సీ ఏ విధంగా ఉంది ఏంటి అనేది మొత్తం కూడా మనం చూపించడం జరిగింది. ఏదైతే ఆ అమ్మాయిని దాదాపు 20 రోజులు తన కోరిక తీర్చాలి అంటూ ఇక్కడ ఇబ్బంది పెట్టాడో ఆ ప్లేస్లో అయితే ఇప్పుడు మనం ప్రస్తుతానికి ఉన్నాం. అయితే ఆ అమ్మాయికి సంబంధించిన బట్టలు కూడా ఇక్కడ ఉన్నాయి. అంటే వచ్చేటప్పుడు ఆ అమ్మాయిని తీసుకొచ్చేటప్పుడు నేను పెళ్లి చేసుకుంటాను, నేను నీతోనే ఉంటాను అని చెప్పి తీసుకొచ్చినట్టుగా అయితే ఇక్కడ మనకు కనిపిస్తూ ఉంది. అంటే ఇదంతా కూడా పోలీసులు చెప్పిన వివరాల ప్రకారం నేను మీకు తెలియజేసే ప్రయత్నం అయితే చేస్తున్నాను. ఆ అమ్మాయి బట్టలు కూడా ఇక్కడే ఉన్నాయి. అయితే దాదాపుగా వాళ్ళు 20 రోజులు ఇక్కడ ఉండడం జరిగింది. అయితే కింద వాళ్ళు చెప్తున్నది ఏంటంటే కేవలం 1 రోజు ఉంటాను అని చెప్పి ఇక్కడికి వచ్చాడు అని చెప్పి కింద ఎవరైతే మేనేజ్మెంట్ ఉందో, ఈ హోటల్ మేనేజ్మెంట్ ఉందో వాళ్ళకి మనకి చెప్పడం జరుగుతుంది. కానీ ఇప్పుడు నేను చెప్పే ఈ డీటెయిల్స్ అన్నీ కూడా పోలీసులు మనకి స్వయంగా చెప్పిన డీటెయిల్స్ ఇవన్నీ కూడా. అయితే ఇక్కడికి వచ్చాక 20 రోజుల పాటు కూడా వాళ్ళు ఒకే రూమ్లో ఈ రూమ్లోనే ఉండడం జరిగింది. సడన్గా తనకి హెల్త్ ఇష్యూ వచ్చింది. సో హాస్పిటల్కి కూడా తీసుకెళ్ళడానికి తన దగ్గర డబ్బులు లేకపోతే ఈ అమ్మాయి తీసుకొచ్చిన ఫోన్ ఏదైతే ఉందో ఆ ఫోన్ని అతను అమ్మేసి మరీ ఈ అమ్మాయికి హాస్పిటల్కి చూపించాడు. ఎవరైతే ఈ నిజామాబాద్కి చెందిన ఈ మైనర్ బాలిక ఉందో ఆ బాలికకి మాయ మాటలు చెప్పి సడన్గా హైదరాబాద్లో ఉన్న ఈ నారాయణగూడలో ఉన్న శ్రీ గణేష్ రెసిడెన్సీకి అయితే తీసుకురావడం జరిగింది. ఎవరికి డౌట్ రాకుండా తనకి ముందుగానే పెళ్ళయింది అనేటట్టుగా నమ్మించాలి అని చెప్పి నుదుటిన బొట్టు పెట్టించి మరి ఇక్కడికి తీసుకొని రావడం జరిగింది. ఏదైతే ఈ నారాయణగూడలో శ్రీ రెసిడెన్సీ ఉందో ఈ రూమ్స్ ఉన్నాయో ఇందులో 304లో రూమ్ తీసుకొని ఆ అమ్మాయిని ఈ రూమ్లోకి తీసుకొని రావడం జరిగింది. దాదాపుగా ఆగస్టు 16వ తేదీ నుంచి అంటే ఈ సెప్టెంబర్ 5న ఈ విషయం మొత్తం బయటపడింది. అంటే దీనికి ముందు 20 రోజుల పాటు ఇదంతా కూడా జరిగింది. అంటే ఆగస్టు 16వ తారీఖు ఆ అమ్మాయిని ఇక్కడికి తీసుకొని రావడం జరిగింది. అయితే ప్రస్తుతానికి ఆ అమ్మాయిని తీసుకొచ్చేటప్పుడే బట్టలు కూడా ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా సర్దుకోమని చెప్పినట్టుగా ఇక్కడ మనకు తెలుస్తూ ఉంది. ఇక్కడ మనం చూడొచ్చు ఆ అమ్మాయికి సంబంధించిన బట్టలు కూడా ఇక్కడ ఉన్నాయి. అయితే ఈ మేనేజ్మెంట్ అంటే ఇది ఏదైతే హోటల్ ఉందో ఈ హోటల్కి సంబంధించి మేనేజ్మెంట్ ఏం చెప్తున్నారు అంటే వాళ్ళు కేవలం 1 రోజు ఉంటానని మాత్రమే వచ్చారు అనేది వాళ్ళు చెప్తున్న పరిస్థితి అయితే మనకి ఇందాక గత వీడియోలో అయితే మనం తెలుసుకున్నాం.
అయితే ఇప్పుడు నేను చెప్పే డీటెయిల్స్ ఇవన్నీ కూడా పోలీసులు స్వయంగా మనకి చెప్పిన డీటెయిల్స్ ఇప్పుడు నేను మీకు చెప్తున్నాను అంతే. అయితే ప్రస్తుతానికి మాత్రం ఏదైతే ఈ రూమ్ ఉందో ఈ రూమ్లోనే దాదాపుగా నిజామాబాద్కు చెందిన మైనర్ బాలిక, అదేవిధంగా మహబూబ్ నగర్కి చెందిన కృష్ణ చైతన్య, వీళ్ళిద్దరు కూడా ఇదే రూమ్లో దాదాపు 20 రోజుల పాటు ఉన్నారు. అయితే ఎవరైతే ఈ కృష్ణ చైతన్య ఉన్నాడో అతని వయస్సు కూడా కేవలం 19 ఏళ్ళు మాత్రమే. అంటే ఇంత చిన్న వయసులోనే పెళ్లి చేసేసుకుందాం అంటే సినిమాల ప్రభావమా, లేకపోతే ఈ ఇన్స్టాగ్రామ్ సోషల్ మీడియా ద్వారా ఈ విధంగా మారుతున్నారా అనే విషయాలు కూడా ప్రతి ఒక్కరికి కూడా ఒక ప్రశ్నగానే మిగిలిందని చెప్పాలి. అయితే వీళ్ళిద్దరు కూడా ఇక్కడికి వచ్చాక దాదాపు 20 రోజులు ఇక్కడే అంటే తన కోరిక తీర్చమంటూ బలవంతం పెట్టాడా అనే విషయాలు కూడా తెలియాల్సిన పరిస్థితి అయితే ఏర్పడిందని చెప్పాలి. ఆ అమ్మాయి దగ్గర 4 ఉన్నప్పటికీ కూడా 20 రోజుల తరువాత అంటే ఈ నెల 5వ తారీఖు వాళ్ళ పేరెంట్స్కి ఫోన్ చేసి నన్ను ఇలా పెళ్లి చేసుకోనంటూ నన్ను మోసం చేశాడు, నన్ను వాడుకున్నాడు, తన కోరిక తీర్చుకున్నాడు అంటూ కూడా వాళ్ళ నాన్నకి ఫోన్ చేయడంతో వాళ్ళ ఎవరైతే తల్లిదండ్రులు ఉన్నారో అంతకు ముందు నుంచి అంటే ఈ అమ్మాయి ఏదైతే ఆగస్టు 16న ఇక్కడికి వచ్చేసిందో, కృష్ణ చైతన్యతో వచ్చేసిందో, వెంటనే వాళ్ళు అక్కడ దగ్గరలో ఉన్న పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. ఆ రోజు నుంచి ఈ అమ్మాయి మీద నిఘా పెట్టినప్పటికీ కూడా ఈ అమ్మాయి కనిపించని పరిస్థితి తెలిసింది. అయితే వచ్చిన వెంటనే ఈ అమ్మాయి ఫోన్ ఏదైతే ఉందో ఆ ఫోన్ని అమ్మేసి స్విచ్ ఆఫ్ చేసి అమ్మేశాడు. ఆ డబ్బులతోనే హోటల్ రూమ్ కట్టుకుంటూ ఈ అమ్మాయికి హాస్పిటల్ చూపిస్తూ ఈ విధంగా ఉన్నాడు. అయితే 20 రోజుల నుంచి తను వచ్చినప్పటి నుంచి కూడా నన్ను పెళ్లి చేసుకో అని చెప్పి ఆ అమ్మాయి బలవంతం చేయటంతో ఇంక ఇదంతా కాదు, నాకు ఈ అమ్మాయి మీద కోరిక తీరిపోయిందనా లేకపోతే పోషించలేను అనుకున్నాడా అనే విషయాలు కూడా తెలియాల్సి ఉన్నాయి. వెంటనే ఆ అమ్మాయిని ఇక్కడే వదిలేసి ఏదైతే ఇప్పుడు మనం 305 శ్రీ గణేష్ రెసిడెన్సీ ఉందో నారాయణగూడలో, ఇక్కడ ఈ 305లోనే వదిలేసి వెంటనే తను బయటికి వెళ్ళిపోయాడు. అయితే ఇక్కడ మనం ఇంకోటి చూడొచ్చు, బయట నుంచి లాక్ వేసినా కూడా ఇక్కడ మనం చూడొచ్చు, బయట నుంచి లాక్ వేసినా కూడా లోపల నుంచి ఈజీగా మనం తీసుకోవచ్చు. ఎవరైనా బయట నుంచి ఒకవేళ ఆ అబ్బాయి ఎవరైతే పర్సన్ ఉన్నాడో అతను లాక్ వేసేసినా కూడా ఇలా ప్రెస్ చేసి ఇలా అనగానే ఈజీగా మనకి ఈ డోర్ అనేది ఓపెన్ అయిపోతూ ఉంది. అయితే ప్రస్తుతానికి ఇక్కడ చాలా మంది వస్తూ ఉంటారు, కపుల్స్ ఇక్కడికి వస్తూ ఉంటారు కాబట్టి వాళ్ళ దగ్గర నుంచి ఈ అమ్మాయి ఫోన్ తీసుకొని వెంటనే వాళ్ళ తల్లిదండ్రులకి ఇన్ఫార్మ్ చేయడం జరిగింది. వాళ్ళ తల్లిదండ్రులు కూడా వెంటనే షీ టీమ్కి ఫోన్ చేయడంతో వెంటనే షీ టీమ్ వితిన్ అవర్స్లో ఇక్కడికి వచ్చి ఆ అమ్మాయిని జాగ్రత్తగా నారాయణగూడ పోలీస్ స్టేషన్లో అప్పగించడం జరిగింది. అదేవిధంగా కొన్ని గంటల్లోనే ఎవరైతే ఈ కృష్ణతేజ ఉన్నాడో ఆ అబ్బాయిని కూడా పోలీస్ స్టేషన్లో అప్పగించి రిమాండ్ కూడా తరలించారు. ఏదైనప్పటికీ అంటే ఏదైతే ఈ సోషల్ మీడియా ఉందో ఈ సోషల్ మీడియా ద్వారా వస్తున్న ఏవైతే రిక్వెస్ట్లు ఉంటాయంటే పరిచయం లేని వ్యక్తులతో ఎక్కువగా మాట్లాడద్దు, సన్నిహితంగా ఉండొద్దు అని చెప్పి అంటే పరిచయం లేని వ్యక్తులు ఎవరైతే ఉంటారో వాళ్ళని నమ్మద్దు అని చెప్పి ఒకవైపు పోలీసులు, మరోవైపు కుటుంబ సభ్యులు వీళ్ళందరూ చెప్తున్నప్పటికీ కూడా ఏజ్ ప్రభావంతోనా లేకపోతే ఈ సోషల్ మీడియా ప్రభావంతోనో ఈ అమాయకమైన అమ్మాయిలు ఎవరైతే ఉన్నారో ఇట్లాంటి మూర్ఖుల చేతుల్లో పడుతున్నారని చెప్పొచ్చు. ఏదైనప్పటికీ కూడా అమ్మాయిలు చాలా జాగ్రత్తగా ఉండాలి అని చెప్పడం జరుగుతుంది. అయితే ప్రస్తుతానికి ఇక్కడ చూడొచ్చు ఏదైతే ఈ హోటల్ ఇప్పుడు ఈ శ్రీ గణేష్ రెసిడెన్సీ ఉందో ఇక్కడ మొత్తం కూడా ఈ వినాయక చవితి సందర్భంగా ఈ ఫస్ట్ ఫ్లోర్, సెకండ్ ఫ్లోర్ మొత్తం కూడా వినాయకుళ్ళు అంటే ప్రతి సంవత్సరం కూడా ఇక్కడ వినాయకుడిని ఘనంగా అమ్ముతుంటారు కాబట్టి ఇక్కడ ఇది ఫేమస్ కాబట్టి చాలా మంది ఇక్కడికి వస్తూ ఉంటారు. సో మేము ఈ హడావిల్లో ఉన్నామని కూడా వాళ్ళు చెప్పడం జరుగుతుంది. ఒకవైపు చూసుకోవచ్చు మొత్తం కూడా వినాయకుళ్ళు మొత్తం కూడా ఖాళీ అయిన పరిస్థితి కనిపిస్తుంది. అయితే ప్రస్తుతం ఈ హడావిల్లో ఉన్నాం కాబట్టి మేము అంతగా పట్టించుకోవట్లేదు అని అయితే అక్కడ ఆయన చెప్పడం జరుగుతుంది. అయితే ప్రస్తుతానికి మనం పైకి వెళ్దాం, పైన ఎంత దారుణంగా ఉంది ఏంటి అనేది కూడా నేను మీకు చూపించే ప్రయత్నం చేస్తాను. అయితే ప్రస్తుతానికి ఏదైతే ఈ లిఫ్ట్ ఉందో ఈ లిఫ్ట్ వెళ్ళేదానికంటే ఇప్పుడు మనం ఒకసారి స్టెప్స్ మీద నుంచి వెళ్దాం, అక్కడ ఎలాంటి కార్యక్రమాలు జరుగుతాయి ఏంటి అనేది అన్నీ కూడా నేను మీకు చూపించే ప్రయత్నం చేస్తాను. ప్రస్తుతానికి అయితే ఈ లిఫ్ట్ ఇక్కడ ఉంది. అయితే ఇప్పుడు మనం ఈ వినాయక చవితి సందర్భంగా ఇక్కడ మొత్తం ఓకే, ఈ వినాయకులకి సంబంధించి సామాన్లు ఉన్నాయి, ఇక్కడ మనం చూస్తూనే ఉన్నాం. అయితే ఇక్కడ మరీ దారుణంగా మనం గమనించాల్సింది ఏంటి అంటే ఒక్క సీసీ కెమెరా కూడా లేని పరిస్థితి కనిపిస్తుంది. కేవలం ఏదైతే ఇప్పుడు మనం లోపలికి వచ్చామో అక్కడి నుంచి కేవలం ఇక్కడ ఉంది తప్ప ఈ లిఫ్ట్కి పక్కన అంటే ఎవరెక్కుతారు ఎవరు వస్తున్నారు ఎంట్రన్స్లోకి ఇది ఒక్కటి ఉంది తప్ప ఈ మొత్తం రెసిడెన్సీలో ఎక్కడ కూడా సీసీ కెమెరా ఎక్కడ లేని పరిస్థితి ఉంది. ఇక్కడ మనం చూసుకోవచ్చు, ఇందాక మనం ఎక్కడైతే రిసెప్షన్లో మాట్లాడామో అక్కడ కూడా అసలు ఒక్క సీసీ కెమెరా కూడా లేదు. అయితే ప్రస్తుతానికి ఇలా మనం వస్తే కనుక మెట్ల మీద మొత్తం కూడా ఎక్కడికక్కడ పాన్ అంటే ఎంత దారుణంగా ఉంది అంటే అసలు వెళ్ళాలి అంటే కూడా ఒక బూత్ బంగ్లా, ఒక మహిళ ఒంటరిగా రావాలి అన్న కూడా ఆలోచించాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఎక్కడికక్కడ ఒక భయంకరమైన స్మెల్ కూడా మనకు కనిపిస్తూ ఉంది. ఇక్కడ కూడా ఈ ఫస్ట్ ఫ్లోర్లో కూడా
మనకి మొత్తం కూడా వినాయకులకి సంబంధించి ఏర్పాట్లు, అంటే వినాయకులను అమ్ముతూ ఉంటారు కాబట్టి మొత్తం ఆ ఏర్పాట్లే ఉన్నాయి లోపల కూడా. మనం చూసుకోవచ్చు ఈ వారం రోజుల ముందు నుంచి కూడా వినాయకుల హడావిడి కనిపిస్తుంది కాబట్టి మొత్తం ఈ ఫస్ట్ ఫ్లోర్ ఏదైతే సెకండ్ ఫ్లోర్ ఉందో ఇక్కడ మొత్తం కూడా వినాయకులను ఎక్కువగా అమ్ముతూ ఉంటారు. ఇప్పుడు మనం చూస్తున్న మిగిలిపోయిన వినాయకులను కూడా ఇక్కడ వదిలేయడం జరిగింది. అంటే ఒక హోటల్లో ఈ వినాయకులని అమ్ముతున్నారు అనేది కూడా మనకి ఇక్కడ క్లియర్గా కనిపిస్తూ ఉంది. ఇప్పుడు మనం ఫస్ట్ ఫ్లోర్లో ఉన్నాం, సెకండ్ ఫ్లోర్కి కూడా వెళ్దాం, అసలు అక్కడ ఏ విధంగా ఉంది ఏంటనేది ఇప్పుడు తెలుసుకుందాం. ఇక్కడ కూడా చూసుకుంటే స్టెప్స్ పైన ఎంత దారుణంగా ఉంది అంటే ఎక్కడికక్కడ పాన్ ఉంచి వేయడం, ఒక భయంకరమైన స్మెల్. చూసుకోవచ్చు అసలు ఇది ఒక రెసిడెన్సీ లాగా ఉందా అనేది కూడా మనకి ఇక్కడ క్వశ్చన్ అర్థమవుతా ఉంది. ఇక్కడ కూడా అసలు ఎలాంటి సీసీ కెమెరా కూడా లేదు. అయితే ఇక్కడ వాళ్ళు చెప్పడం కూడా జరుగుతుంది, ఏదైతే సీసీ కెమెరా ఉందో అది అసలు పనిచేయని పరిస్థితి ఏర్పడింది. ఇప్పుడు థర్డ్ ఫ్లోర్లో ఇక్కడ కొంచెం అంటే ఫస్ట్ సెకండ్ దానికంటే ఇక్కడ కొంచెం నీట్గా ఉన్న పరిస్థితి మనకు కనిపిస్తూ ఉంది. ఇక్కడ నుంచి ఏదైతే ఇప్పుడు మనం థర్డ్ ఫ్లోర్లో ఉన్నామో ఇక్కడ నుంచి రెసిడెన్సీ అంటే ఓయో రూమ్స్. సో ఇక్కడ థర్డ్ ఫ్లోర్లో ఒక సీసీ కెమెరా కూడా ఉండాలి, దాన్ని తీసేసినట్టుగా కూడా ఇక్కడ మనకి క్లియర్గా అయితే కనిపిస్తూ ఉంది. మరి ఈ ఘటన జరిగిన తర్వాత తీసేశారా లేకపోతే ఇంతకు ముందే అది తీసేశారా అనే విషయాలు కూడా తెలియాల్సి ఉంది. సో మనం ఇప్పుడు ఇలా కనుక లోపలికి వస్తే అసలు ఈ లోపల ఎంట్రన్స్లోకి ఎవరు వస్తున్నారు ఏంటి అనేది ఎలాంటివి కూడా కనిపించకుండా ఎక్కడ అసలు ఒక్క సీసీ కెమెరా కూడా లేని పరిస్థితి ఈ రెసిడెన్సీలో ఉందని చెప్పాలి. ఇక్కడ చూసుకోవచ్చు లోపలికి వస్తే కనుక ఒక రూమ్లోకి ఎంట్రన్స్లోనే ఒక రూమ్ ఉంది. ఆ రూమ్లోకి వస్తే ఒకసారి చూడొచ్చు ఎలా ఉంది ఏంటనేది. ఇంకొకటి మనం అక్కడ బల్బు పెడుతూ ఉంటాం, అక్కడ చూసుకుంటే ఒక పేపర్ని అంటే ఇక్కడ ఎవరో వచ్చి ఇది యూజ్ చేసినప్పుడు ఏమైనా ఇప్పుడు ఓయో రూమ్స్ అంటేనే సీసీ కెమెరాస్ పెడుతున్నారు, స్పై కెమెరాస్ పెడుతున్నారు కాబట్టి ఇక్కడికి వచ్చిన వాళ్ళు భయానికి గురై అంటే మేము ఎలాంటి చిక్కుల్లో పడకూడదని చెప్పి ఏవైతే వాళ్ళకి అనుమానం వచ్చిన ప్లేసెస్లో ఉన్నాయో అలా చిన్న చిన్న పేపర్ని పెట్టి కూడా ఇక్కడికి రావడం జరుగుతుంది చాలామంది చూసుకుంటే కనుక. ఏదైతే ఇప్పుడు మనం థర్డ్ ఫ్లోర్లోకి వచ్చామో ఆ థర్డ్ ఫ్లోర్లో దాదాపుగా 6 రూమ్లు ఉన్నాయి. ఇప్పుడు మీకు నేను చూపించిన రూమ్ ఒకటి, ఇదొకటి, ఏదైతే ఈ ఘటన జరిగిందో ఆ రూమ్ ఒకటి, అలాగే ఇక్కడ ఒకటి ఉంది. అలాగే ఇలా లోపలికి వస్తే కనుక ఇక్కడ ఒకటి ఉంది, ఇక్కడ ఒకటి, మొత్తం 6 రూమ్లు ఉన్నాయి ఒక్క ఫ్లోర్లో. అది కూడా చూసుకుంటే ఎలాంటి సీసీ కెమెరా కూడా లేని పరిస్థితి. ఇటీవల కాలంలో ఓయో రూమ్లో ఎక్కువగా అవాంఛనీయ ఘటనలు ఎక్కువగానే జరుగుతూ ఉన్నాయి. అలాంటి సందర్భాల్లో కూడా చాలామంది రెసిడెన్సీ పెట్టుకున్న వాళ్ళు కానివ్వండి, హోటల్స్ నడిపిస్తున్న వాళ్ళు చాలా మట్టుకు వాళ్ళ హోటల్కి ఎట్లాంటి ఇబ్బంది కలగకుండా ఎక్కడికక్కడ సీసీ కెమెరాలను పెట్టుకుంటూ ఉన్నారు. కానీ వీళ్ళు మాత్రం అసలు ఎక్కడ కూడా ఒక సీసీ కెమెరా లేకుండా ఎక్కడికక్కడ అసలు అంటే ఇక్కడ అవాంఛనీయ ఘటనలు ఎక్కువగా జరుగుతాయి అనేది క్లియర్గా అయితే కనిపిస్తుంది. ఇప్పుడు మనం 304లో అయితే ఉన్నాం. ఇప్పుడు ఆ కీస్ కూడా మనం కింద తీసుకున్నాం, వాళ్ళు మనకి ఇవ్వకపోయినా కూడా అడిగి మనం తీసుకున్నాం. వాళ్ళు అసలు ఈ ఘటనకి సంబంధించి అసలు ఎట్లాంటి వివరాలు కూడా మనకు అసలు వాళ్ళు ఇవ్వట్లేదు. మనం వచ్చి అర్ధగంట నుంచి వాళ్ళని అడుగుతున్నప్పటికీ కూడా చెప్పడానికి ఎందుకు భయపడుతున్నారో అనేది ఇక్కడ మనకి క్లియర్గా అర్థమవుతుంది. ఏంటి అంటే ఒకటి మనకి సీసీ కెమెరా ఎక్కడ కూడా లేదు, అది కాకుండా వాళ్ళ దగ్గర ఆధార్ కార్డులు ఉన్నాయని చెప్తున్నారే కానీ చూపించడానికి కూడా అసలు వాళ్ళు ఇబ్బంది పడుతున్న పరిస్థితి. దీన్ని బట్టి చూస్తే అర్థమవుతుంది ఇక్కడ అవాంఛనీయ ఘటనలు ఎక్కువగా జరుగుతున్నాయి. అంటే ప్రూఫ్స్ లేకుండానే వాళ్ళు ఎవరైతే ఇప్పుడు జంటలు వస్తున్నారో వాళ్ళని ఇక్కడ ఆహ్వానిస్తున్నారు అనేది కూడా మనకి ఇక్కడ క్లియర్గా అర్థమవుతుంది. ఇంకొకటి ఏంటంటే దాదాపుగా ఒక్క రోజుకి 900 రూపాయలు వాళ్ళు ఛార్జ్ చేస్తూ ఉన్నారు. ఇప్పుడు ఎవరైతే ఒక యువకుడు వచ్చారో వాళ్ళకు కూడా ఒక రోజు అని చెప్పి, అలాగే ఎవరైతే అమ్మాయి వచ్చిందో ఆ అమ్మాయికి నుదుటిన బొట్టు పెట్టుకున్నా అంటే పెళ్ళైన దంపతుల్లాగా వాళ్ళు ఇక్కడికి వచ్చారని చెప్పి కింద వాళ్ళు మనకు చెప్పడం జరిగింది. ఒకసారి లోపలికి వెళ్ళి చూస్తాం ఈ రూమ్ ఎలా ఉంది ఏంటనేది ఒకసారి లోపలికి వెళ్ళి చూసే ప్రయత్నం చేద్దాం. ఇక్కడ మనం చూడొచ్చు ఎవరైతే ఆ అమ్మాయి ఉందో ఒక అమ్మాయికి సంబంధించి బట్టలు కూడా ఇక్కడ మనకు కనిపిస్తున్న పరిస్థితి ఏర్పడింది. ఎవరైతే ఆ యువతి అంటే మైనర్ అమ్మాయి కాబట్టి ఆ అమ్మాయికి సంబంధించి ఏ వివరాలు కూడా మేము చెప్పదలుచుకోలేదు. ఇక్కడ మనం చూడొచ్చు ఆర్టీవీ ఎక్స్క్లూజివ్లో అయితే ప్రస్తుతానికి ఎవరైతే ఆ అమ్మాయి ఉందో ఆ అమ్మాయి నుంచి ఎక్కడి నుంచి అయితే తీసుకొచ్చాడో ఆ అమ్మాయికి సంబంధించిన బట్టలు ఇవన్నీ కూడా మనకి ఇక్కడ ఉన్నాయి. ఆ అమ్మాయి కూడా తనకి సంబంధించిన టవల్ కానివ్వండి లేకపోతే రూమ్ ఫ్రెషర్ ఇవన్నీ కూడా ఇక్కడ తీసుకొని వచ్చింది. తనకు సంబంధించి అన్ని సామాన్లు కూడా ఇక్కడ మనకు కనిపిస్తూ ఉన్నాయి. అయితే ఇక్కడ చూడొచ్చు ఏదైతే థర్డ్ ఫ్లోర్లో ఉందో ఆ అమ్మాయిని దాదాపుగా 20 రోజుల పాటు ఇక్కడ బంధించడం జరిగింది ఆ దుర్మార్గుడు. ఒకవైపు చూసుకుంటే ఎక్కువగా
షీటింగ్ కానివ్వండి, లేకపోతే పోలీసులు వీళ్ళందరూ కూడా చెప్తున్నారు, సోషల్ మీడియా ద్వారా ఎవరైనా పరిచయం అయితే వాళ్ళని నమ్మద్దు, వాళ్ళని నమ్మి ఇక్కడికి అంటే ఎక్కడికంటే అక్కడికి రావద్దు అని చెప్పి వాళ్ళు చెప్తున్నప్పటికీ కూడా అభం శుభం ఎరగని అమ్మాయిలు ఎవరైతే ఉంటారో, అంటే సోషల్ మీడియా ద్వారా మేము ఫేమ్ అవ్వాలి అని అలాంటి వాళ్ళని వీళ్ళు క్యాచ్ చేసుకొని ఇలా మాయ మాటలు చెప్పి ఇంత దూరం అంటే పెళ్లి చేసుకుంటాను అని చెప్పి ఇంత దూరం తీసుకొచ్చి వాళ్ళు ఈ విధంగా అక్రమాలకైతే పాల్పడుతున్నారని చెప్పాలి. ఎవరైతే ఆ యువతి ఉందో తను నిజామాబాద్కి చెందిన యువతి అయితే పెళ్లి చేసుకుంటాను అని చెప్పి ఇన్స్టాగ్రామ్లో పరిచయమైన కొద్ది రోజులకి ఆ అమ్మాయికి మాయ మాటలు చెప్పి అక్కడి నుంచి ఇక్కడికి తీసుకొచ్చాడు కృష్ణ చైతన్య. అయితే ప్రస్తుతానికి అక్కడి నుంచి ఇక్కడికి రాగానే ఏదైతే నారాయణగూడలో శ్రీ గణేష్ రెసిడెన్సీ ఉందో ఇక్కడికి తీసుకొచ్చి అంటే పెళ్ళి కాలేదు అంటే రెసిడెన్సీ వాళ్ళు ఏమన్నా అంటారేమో, అభ్యంతరం చెప్తారేమో అన్న ఒకే ఒక కారణంతో ఆ అమ్మాయి నుదుట మీద బొట్టు పెట్టి పెళ్ళయింది అని చెప్పి ఇక్కడికి వచ్చి ఒకరోజు తన కోరికని తీర్చుకొని వెళ్ళిపోదాం అనుకున్నాడు. కానీ ఆ అమ్మాయి మాత్రం నన్ను పెళ్లి చేసుకో అంటూ బలవంతం పెట్టడంతో ఇప్పుడే వస్తాను అని చెప్పి తను ఇక్కడి నుంచి వెళ్ళిపోయాడు. ఇంకొకటి లోపల తాళం కూడా వేసుకొని వెళ్ళిపోయాడు అతను. సో ఆ అమ్మాయి ఇక్కడే దాదాపుగా 20 రోజుల పాటు నరక యాతన అనుభవించిందని చెప్పాలి. తినడానికి తిండి లేక, నీళ్లు లేక ఎంతగా నరక యాతన అనుభవించింది అనేది కూడా ఇక్కడ మనకు తెలుస్తూ ఉంది. అయితే పూర్తి వివరాలు కూడా ఇంకా మనకు తెలియాల్సి ఉన్నాయి. ప్రస్తుతానికైతే ఎక్కడైనా సరే ఎవరైనా కస్టమర్ ఎవరైతే ఈ రూమ్స్కి వస్తూ ఉంటారో వాళ్ళు ఇక్కడ నుంచి వెళ్ళిపోయేటప్పుడు కీస్ వాళ్ళకి ఇచ్చేసి వెళ్ళాలి, లేదా 2 కీసులు ఉంటాయి. ఒకటి కస్టమర్ దగ్గర, ఇంకొకటి ఎవరైతే ఇప్పుడు ఈ రెసిడెన్సీని కొనసాగిస్తున్నారో వాళ్ళ దగ్గర. కానీ ఇక్కడ ఏంటంటే ఒకే కీస్ ఉండడం జరిగింది. మరి వాళ్ళైనా సరే మరి 2 రోజులు అయినప్పటికీ పైకి వచ్చి చూడడం కానివ్వండి, లేకపోతే లోపల అసలు ఏం జరిగింది, లోపల అమ్మాయి ఉందా లేదా, లేకపోతే ఇతను ఒక్కడే వెళ్తున్నాడు ఏంటని మరి ఇవన్నీ కనుక్కునే ప్రయత్నం చేశాడా లేదా అనేది కూడా ఒకసారి మనం కిందకి వెళ్ళి కనుక్కునే ప్రయత్నం అయితే చేద్దాం. ప్రస్తుతానికి చూడొచ్చు ఆ అమ్మాయికి సంబంధించిన అన్ని సామాన్లు అన్నీ కూడా ఇక్కడే ఉన్నాయి. అయితే ఆ అమ్మాయి వెంటనే షీటింగ్కి కాల్ చేయడం జరిగింది. తన దగ్గర మరి ఫోన్ ఉందా లేదా, తను ఏ విధంగా షీటింగ్కి కాల్ చేసింది, వాళ్ళ పేరెంట్స్కి కాల్ చేసింది అంటూ వస్తున్న వార్తలు ఎంతవరకు నిజం ఏంటనేది కూడా ఒకసారి మనం కనుక్కునే ప్రయత్నం చేద్దాం. ఇక్కడైతే ప్రస్తుతానికి చూడొచ్చు ఎక్కడికక్కడ అంటే మరి అమ్మాయి వెళ్ళిపోయాక మరి మొత్తం వీళ్ళు క్లీన్ చేసేసారా లేకపోతే ఏంటనే విషయాలు కూడా తెలియాల్సి ఉన్నాయి. ఎవరైతే రూమ్ బాయ్స్ ఉంటారో, అంటే ఒక కస్టమర్ వెళ్ళిపోయాక ఒక బాయ్ వచ్చి క్లీన్ చేస్తూ ఉంటాడు. మరి ఆ బాయ్ అన్న పైకి వచ్చాడా, అసలు చూసాడా, మరి ఏం జరిగింది ఏంటనేది కూడా ఒకసారి కిందకి వెళ్ళి మరిన్ని వివరాలు కనుక్కునే ప్రయత్నం చేద్దాం. అయితే ఇక్కడ నేను మీకు ఇంకోటి చూపించే ప్రయత్నం చేస్తాను. అది కనుక చూస్తే మీరు నిజంగా షాక్ అవ్వాల్సిన పరిస్థితి. ఎందుకంటే ఒక అమ్మాయి కానీ, ఒక ఒంటరి మహిళ కానీ, లేకపోతే అబ్బాయి కానీ బయటికి రావాలి అంటేనే ఆలోచిస్తున్న పరిస్థితి ఏర్పడినప్పటికీ ఇప్పుడున్న ఏ విధంగా ఉంది అంటే పరిస్థితి, ఒక హోటల్కి వెళ్తే అసలు వాష్రూమ్కి వెళ్ళాలంటే కూడా ఆలోచించాల్సిన పరిస్థితి అమ్మాయిలకు ఏర్పడిందని చెప్పొచ్చు. ఎందుకంటే ఇప్పుడు ఏదైతే మీకు ఈ రూమ్ చూపించానో, ఈ ఘటనకి సంబంధించిన రూమ్ అది 304. అయితే దాని ఆపోజిట్లోనే 305 రూమ్ కూడా ఉంది. అయితే ప్రస్తుతానికి ఇది నేను ఎందుకు చెప్తున్నాను అంటే, ఇక్కడ మనం కనుక పైకి వెళ్ళడానికి మెట్లు ఇప్పుడు ఎక్కుతున్న వే చూసినట్టయితే ఇక్కడ మేము ఇందాక ఈ అట్ట ఏంటి అని చెప్పి ఇలా ఓపెన్ చేయడం జరిగింది. మీరు ఇక్కడ చూడొచ్చు క్లియర్గా, కేవలం ఈ అట్ట ముక్క ఏదైతే ఉందో ఇలా ఓపెన్ చేస్తే చాలు, లోపల ఏదైతే 304 రూమ్ ఉందో ఆ రూమ్ బాత్రూమ్ ఇక్కడ నుంచి కనిపిస్తుంది. ఎంత క్లియర్గా అంటే ఒకవైపు చూడొచ్చు, మనం ఒకసారి లైట్ వేసి కూడా చూసే ప్రయత్నం చేద్దాం. ఇక్కడ మీకు క్లియర్గా కనిపిస్తూ ఉంది, కేవలం లోపల నుంచి ఒక టిఫిన్ ప్లేట్ అలాగే ఒక పేపర్ మాత్రమే అడ్డు పెట్టడం జరిగింది. ఇప్పుడు ఇక్కడ నుంచి ఎంత క్లియర్గా కనిపిస్తుంది అంటే మనకి ఇప్పుడు వాతావరణం కొంచెం డల్గా ఉండడంతో మనకి ఇక్కడ నుంచి ఏమీ కనిపించట్లేదు. ఒకవేళ కనుక వెలుతురు కనుక ఎక్కువగా ఉంటే లోపల నుంచి ఎవరేం చేస్తున్నారు అనేది మనకి ఇక్కడ నుంచి క్లియర్గా కనిపిస్తూ ఉంటుంది. అయితే మనం ఇప్పటి వరకు చాలా ఓయో రూమ్స్లో చూసాం, అవాంఛనీయ ఘటనలు జరుగుతున్నప్పుడు ఎవరైతే ఒక అమ్మాయి ఒక అబ్బాయి వస్తూ ఉంటారో అవాంఛనీయ ఘటనలు జరుగుతున్నప్పుడు చాలామంది స్పై కెమెరా పెట్టి వాళ్ళని బ్లాక్మెయిల్ చేస్తూ మాతో గడపమని కానివ్వండి, లేకపోతే డబ్బులు ఇవ్వాలి అంటూ చాలామంది కూడా బ్లాక్మెయిల్ చేస్తున్నారు. అయితే ఇప్పుడు కూడా అలాంటి ఘటనలు ఇక్కడ చోటు చేసుకున్నాయి అనేది కోణంలో కూడా ఆలోచిస్తే కనుక ఇప్పుడు మీరు చూడొచ్చు ఎంత ఈజీగా పెట్టాను అనేది కూడా మీకు ఇక్కడ చాలా క్లియర్గా కనిపిస్తుంది. అంటే ఓయో రూమ్స్లో ఏ విధంగా ఉంటుందనేది మనం గతంలో కూడా ఆర్టీవీ ఎక్స్క్లూజివ్లో చూడడం జరిగింది. ప్రస్తుతానికి ఒక అమ్మాయి ఒక అబ్బాయి, అంటే ఒక అమ్మాయి అయినా సరే బయటికి వెళ్ళి వాష్రూమ్ యూజ్ చేయాలన్నా కూడా ఇలాంటి ఘటనలు ఎదురవుతున్నాయి. కాబట్టి అతి జాగ్రత్తగా ఉండాలని ఒకవైపు పోలీసులు, ఒకవైపు షీటీను చెప్తున్నప్పటికీ కూడా మరి ఎందుకు ఒక పరిచయం లేని వ్యక్తిని నమ్మి ఆ అమ్మాయి ఇక్కడికి వచ్చిందనే విషయాలు కూడా తెలియాల్సి ఉన్నాయి. ప్రస్తుతానికైతే ఆ అమ్మాయి మైనర్ బాలిక కాబట్టి తన గురించి ఏం చెప్పలేని పరిస్థితి అని చెప్పాలి. ఎవరైతే ఈ అబ్బాయి ఉన్నాడో
కృష్ణ చైతన్య. మరి అతను ఎలాంటి వాడు ఏంటనే విషయాలు కూడా తెలియాల్సి ఉన్నాయి. మరిన్ని వివరాలు కూడా పోలీసులను అడిగి తెలుసుకుందాం. అయితే ప్రస్తుతానికైతే ఎవరైతే కృష్ణ చైతన్య ఉన్నాడో అతన్ని పోలీసులు రిమాండ్కి తరలించడం జరిగింది. నిన్న షీ టీం ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఈ నారాయణ కూడా పోలీసులకు అప్పగించడం జరిగింది. మరి మరిన్ని వివరాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. అయితే మనం ఇక్కడి నుంచి కనుక ఈ 4th ఫ్లోర్కి వెళ్తే అయితే మనం కింద ఎంట్రన్స్లో ఏదైతే కెమెరా చూసామో అది కూడా పనిచేయని పరిస్థితి అని చెప్పి ఇక్కడ మనకు కొంతమంది సిబ్బంది చెప్పడం జరిగింది. అయితే అక్కడ ఒక కెమెరా ఉంటే అక్కడ నుంచి ఇక్కడ ఒక కెమెరా ఉంది. మరి ఇదైనా పని చేస్తుందా లేదా అనేది కూడా తెలియాలి. ఇంకొకటి, ఇక్కడ ఏ రూమ్కి కూడా నెంబర్స్ వేసి లేవు. అయితే మేము కనుక్కున్నాం మరి ఎందుకు కిందేమో 301, 302 అంటే 301 నుంచి 306 వరకు కూడా నెంబర్స్ ఉన్నాయి, మరి ఇక్కడ ఎందుకు లేవు అని మేము అడిగినప్పుడు వాళ్ళు చెప్పిన సమాధానం ఏంటంటే ఇది కేవలం స్టాఫ్కి సంబంధించి మాత్రమే, అంటే ఇక్కడ స్టాఫ్ మాత్రమే ఉంటారు అని చెప్పి వాళ్ళు చెప్పడం జరిగింది. కింద ఏ విధంగా అయితే ఉందో ఇక్కడ కూడా కింద ఏవైతే ఆరు రూమ్లు ఉన్నాయో ఇక్కడ కూడా 6 రూమ్లు ఉన్నాయి. మరి ప్రస్తుతానికి ఏవైతే ఈ రూమ్స్ ఉన్నాయో ఇక్కడ స్టాఫ్ వాడుకుంటారు. అంటే కింద ఒక ఫ్లోర్ మొత్తం కూడా ఓయో రూమ్కి సంబంధించి వాడుతున్నారు అనేది మనకి క్లియర్గా అర్థమవుతుంది. మరి ఎందుకని 3rd ఫ్లోర్లో కెమెరా పెట్టలేదు, కేవలం 4th ఫ్లోర్లోని ఎందుకు పెట్టారు అనే దాని మీద కూడా ప్రశ్నలు వస్తున్నాయనే చెప్పాలి. మరి దీనికి ఈ రెసిడెన్సీ వాళ్ళు ఏం సమాధానం చెప్తారు ఏంటనే విషయాలు కూడా తెలియాల్సిందే. మరి ఈ కెమెరా ఇప్పుడు రన్ అవుతుందా లేదా, అంటే పని చేయలేని పరిస్థితి అని చెప్పి ఇక్కడ మనకు కొంతమంది చెప్తున్నారు. మరి ఇప్పుడు అసలు రన్ అవుతుందా లేదా అనే విషయాలు కూడా తెలియాల్సి ఉన్నాయి. అయితే ఇప్పుడు మనం ఇక్కడ చూడొచ్చు. ఇంకోటి వీళ్ళు చెప్తున్నది ఏంటంటే ఇక్కడ కేవలం ఇది స్టాఫ్ వాడతారని చెప్పి వాళ్ళు చెప్తున్నారు. మరి ఇక్కడ కింద అయితే మనం ఎలాంటి దృశ్యాన్ని అయితే చూసామో అంటే కేవలం ఒక అట్టముక్క పెట్టడం, సేమ్ ఇక్కడ కూడా అదే. ఇక్కడ మీరు చూస్తే కనుక మొత్తం హోల్ కనిపిస్తుంది. ఇక్కడ మీరు చూడొచ్చు క్లియర్గా, ఇక్కడ మీకు క్లియర్ కట్గా అయితే కనిపిస్తుంది. ఇక్కడ కేవలం హోల్ మొత్తం కనిపిస్తుంది. కింద అయితే ఒక నెట్ పెట్టి క్లోజ్ చేశారు. ఇప్పుడు మాత్రం అసలు ఎంత క్లియర్గా కనిపిస్తుందంటే అమ్మాయి కాదు అబ్బాయి అయినా సరే వాష్రూమ్లో జాగ్రత్తగా ఉండాలి అనేది చాలా క్లియర్గా కనిపిస్తోంది. ఎవరికైనా రూమ్ ఇచ్చిన తర్వాత బాత్రూమ్ ఎలా ఉంది, పైన వెంటిలేషన్ ఏ విధంగా ఉంది అని చెప్పి ప్రతి ఒక్కరు కూడా ఖచ్చితంగా చెక్ చేసుకోవాలని చెప్పి ఈ వీడియో ద్వారా మా ఆర్టీవీ వాళ్ళు మీకు చెప్పడం జరుగుతుంది. ప్రస్తుతం ఇప్పుడు చూడొచ్చు ఒక రెసిడెన్సీలో ఓయో రూమ్స్లో ఏ విధమైన పరిస్థితి ఉంది అనేది ఇప్పుడు మనకి క్లియర్ కట్గా అర్థమవుతుంది. ఇంకోటి కనుక చూసుకుంటే ఏదైతే ఇప్పుడు ఈ వినాయకులు కింద ఏవైతే 1st ఫ్లోర్ 2nd ఫ్లోర్లో వినాయకులని పెట్టారో అక్కడ ఇలాంటివి ఏమీ లేవు. అంటే క్లియర్గా వాళ్ళు మొత్తం కూడా గోడతో ఉంది. కానీ ఇక్కడ మాత్రం ఇప్పుడు మనం చూసాం, ఇక్కడ మాత్రం ఏదైతే ఇప్పుడు వాళ్ళు రెసిడెన్సీ ఇస్తున్నారు అంటే హోయో రూమ్స్ లాగా ఇస్తున్నారో వాటికి మాత్రమే ఈ విధంగా ఉంది. కేవలం ఇలా మాత్రమే ఉంది. ఇందాక మనం చూపించడం జరిగింది మీకు కూడా, సేమ్ ఇలా మాత్రమే ఉంది. సో అమ్మాయి కానీ అబ్బాయి కానీ ఒక్కసారి బయటకు వచ్చాక ఎంతో జాగ్రత్తగా అంటే ఆ రూమ్లో అణువు చెక్ చేసుకోవాల్సిన పరిస్థితి ఏర్పడిందని చెప్పొచ్చు. అయితే ఇప్పుడు మనం చూస్తున్నాం, ఒకసారి కిందకు కూడా వెళ్ళి మరి కింద ఏ విధమైన పరిస్థితి ఉంది, మరి వీటన్నిటికీ కనుక ఎవరైతే ఈ రెసిడెన్సీ ఓనర్ ఉన్నారో అతనికి ప్రశ్నలు వేస్తే తను ఏ విధంగా సమాధానం చెప్తాడు ఏంటనే దాని గురించి కూడా ఒకసారి మనం కిందకి వెళ్ళి అయితే కనుక్కుందాం. ప్రస్తుతానికైతే ఇప్పుడు జరుగుతున్న ఓయో రూమ్స్లో అవాంఛనీయ ఘటనలు ఏవైతే ఉన్నాయో వాటికి భయపడి ఎవరైతే రెసిడెన్సీ వాళ్ళు ఉంటారో వాళ్ళు సీసీ కెమెరాలు అన్ని పెట్టుకుంటున్నప్పటికీ కూడా మరి వీళ్ళు ఎందుకు ఇక్కడ పెట్టుకోలేదు ఏంటనే దాని గురించి కూడా ఒకసారి కనుక్కుందాం. అతను ఎంతగా భయపడుతున్నాడంటే ఎందుకంటే ఇక్కడ వచ్చిన వాళ్ళు ఎవరి దగ్గర ఆయన ఆధార్ కార్డ్స్ తీసుకోవట్లేదు. ఇంకొకటి కింద నుంచి పై వరకు కేవలం 2 కెమెరాస్ ఉన్నాయి. అవి కూడా ఇప్పుడు నేను మీకు చూపించడం జరిగింది. ఒకటి లిఫ్ట్ దగ్గర ఇక్కడ, ఇంకొకటి కింద అంటే రెసిడెన్సీ లోపలికి రాగానే గ్రౌండ్ దగ్గర అక్కడ 2 కెమెరాస్ ఉన్నాయి. ఇవి కూడా పనిచేయని పరిస్థితి. ఇంకొకటి మనం ఇందాక ఏదైతే ఫ్లోర్లో ఈ ఘటన జరిగిందో అక్కడ కూడా కెమెరా తీసేసినట్టుగా మనకి క్లియర్ కట్గా కనిపిస్తుంది. ఇంకొకటి ఏంటంటే ఇప్పుడు ముఖ్యంగా ఇప్పుడు మనం ఏదైతే వెంటిలేషన్ చూపించామో బాత్రూంలో అది కూడా ఇక్కడ నుంచి మనకి క్లియర్గా కనిపిస్తుంది. ఒక మనిషి లోపలికి వెళ్ళడానికి కూడా అవకాశం ఉన్న పరిస్థితి ఏర్పడింది. అంటే ఒక మనిషి ఒక జంట లోపలికి వచ్చాక మరి ఒక వ్యక్తి వస్తున్నాడా, ఇంకో వ్యక్తి వస్తున్నారా లేదా, అసలు ఎక్కడికి వెళ్ళారు ఏంటి అని మరి ఇవన్నీ కనుక్కుంటున్నారా లేదా, ఎంత నిర్లక్ష్యంగా ఉందంటే ఈ వ్యవస్థ. ఒకవైపు చూసుకుంటే గనక ఎంతగా షీ టీం కానివ్వండి పోలీసులు చెప్తున్నప్పటికీ కూడా అంటే పరిచయం లేని వ్యక్తులని నమ్మద్దు అని వాళ్ళు ఎంత మొరబెట్టుకుంటున్నా కూడా వినని యువతులు అని చెప్పచ్చు. మరోవైపు ఇట్లాంటి ఘటనలు జరుగుతున్నా కూడా ఏవైతే అంటే అశ్రద్ధ చేస్తున్నారు మనుషుల మీద, ఆడపిల్లల మీద అనేది కూడా ఓయో రూమ్స్ వాళ్ళు ఎంత అశ్రద్ధ చేస్తున్నారని కూడా ఇక్కడ మనకు క్లియర్ కట్గా కనిపిస్తుంది. ఏదైతే ఇప్పుడు ఈ హోటల్ మేనేజ్మెంట్ ఉందో వాళ్ళే కనుక ఆ రోజే
ఎవరైతే ఈ అబ్బాయి ఒక్కడే కృష్ణ చైతన్య ఒక్కడే మహబూబ్ నగర్కి చెందిన కృష్ణ చైతన్య ఒక్కడే బయటికి వెళ్తున్నప్పుడు వాళ్ళు అప్పుడు ప్రశ్నించి ఉంటుంటే ఆ అమ్మాయి ఈ రోజు 20 రోజులు ఈ విధంగా లోపల ఉండేది అయితే కాదు. ఎంత నరక యాతన అనుభవించింది అనేది కూడా మనం లోపల చూడడం జరిగింది. ఒకవేళ కనుక ఈ యాజమాన్యం ఏదైతే ఈ హోటల్ యాజమాన్యం ఉందో వాళ్ళే కరెక్ట్గా పని చేస్తుంటే గనక ఆ రోజే ఆ అమ్మాయి సేఫ్గా ఇంటికి వెళ్ళి ఉండేది. 20 రోజులు ఒక రూమ్లో మగ్గి ఉండేది కాదు. సో ఇప్పుడు మనం కిందకి వెళ్ళి ఈ అన్నిటి ప్రశ్నలకి యాజమాన్యం ఏం సమాధానం చెప్తుంది ఏంటనేది కూడా ఒకసారి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. एक बार बताओ ना. सेठ के पास है वो फिलहाल. सेठ अभी आए नहीं. सेठ जी के पास है. सेठ जी आए नहीं अभी. कब आया? कब आता हो? 1 hour आता 1 बजे. అంటే పాత వాళ్ళవి ఏమన్నా ఉన్నాయా పోనీ మీ దగ్గర? పురానా सबके इधर ही है. क्या जी? पुराना वाला आधार कार्ड इससे पर आगे क्या था उनके ही पास है साहब, हमारे पास नहीं. सेठ के पास है. फिर आप लोग क्या बैठते इधर? कौन? हाँ फिर आप लोग इधर क्या मैनेज करते हैं? यहाँ पे काउंटर क्या लगाए फिर आप लोग क्या काम कर रहे हैं? पूरा सेट सेट बोल रहे हैं ना. सेठ के पास है उसका आधार कार्ड, वो दूसरे का हमारे के पास आधार कार्ड है. ओके. आ रजिस्टर ఏంటి? रजिस्टर क्या है वो रजिस्टर क्या है? कौन सा? वो वाला थोड़ा वो बताओ. जिसका आधार कार्ड उसका है ना, उन्होंने लेके चले गए पुलिस वाले. पुलिस वाला आए थे. ओके भैया ओके थोड़ा वो रजिस्टर दे दो एक बार. रजिस्टर में उसका है ही नहीं वो. एक बार देखो बताओ ना थोड़ा. ఈయన ఎంత దారుణంగా అబద్ధాలు ఆడుతున్నారు అంటే ఒకవైపు చూడొచ్చు అన్ని వీళ్ళ దగ్గర ఉన్నప్పటికీ కూడా ఇంకొంత మట్టుకు చూసుకుంటే గనక వీళ్ళ ఆధార్ కార్డ్స్ తీసుకుంటున్నారా లేదా అంటే ఎవరైనా ఇక్కడికి వచ్చినప్పుడు వాళ్ళు ఒక ఫామ్ ఫిలప్ చేయాల్సి ఉంటుంది. మరి ఆ ఫామ్ ఫిలప్ చేస్తున్నారా లేదా అవి ఫిలప్ చేస్తున్నారా అనే దానికి ఉన్నప్పటికీ కూడా మరి వాళ్ళ ఆధార్ కార్డ్స్ అయితే ఇప్పుడు ప్రస్తుతానికి సేటు మా దగ్గర లేడు, ఆయన దగ్గర ఉంటాయి, ఆయన ఒక 1 hourలో ఇక్కడికి వస్తారని అయితే ఈయన చెప్పడం జరుగుతుంది. అసలు అడుగుతుంటే కూడా ఎంత నిర్లక్ష్యంగా సమాధానం చెప్తున్నారు అనేది ఇక్కడ క్లియర్గా అయితే అర్థమవుతుంది. ఒకవైపు వీళ్ళు ఏం చెప్తున్నారంటే వినాయకుల్లో హడావిడి ఉంది కాబట్టి మేము పట్టించుకోలేదు అని వీళ్ళు చెప్పడం జరుగుతుంది. ఏదైనప్పటికీ పైన వెంటిలేషన్కి సంబంధించి కూడా వీళ్ళు సమాధానం చెప్పాలి అని చెప్పి ఇప్పుడు మనం వీళ్ళ దగ్గరికి రావడం జరిగింది. మరి దీనికి సంబంధించి ఈయన ఏం చెప్తారు అనేది ఒకసారి అడిగి తెలుసుకుందాం. భయ్య 303rd ఫ్లోర్లో 5th ఫ్లోర్లో వెంటిలేషన్కి కేవలం ఒక అట్టముక్క మాత్రమే ఉంది. ఎందుకు ఉంది అలా? 305 में 305 इधर है ना वॉशरूम. स्टेप के साथ है वॉशरूम. कई को आटा लगाया? वो आटा कई को लगाया बोले तो थर्माकोल लगाया ना. थर्माकोल का लगाया उसमें क्या बोले तो उसमें पूरा बंद करे तो पूरा पैक हो जाता हो से. कैसे भी सेफ्टी है ना उसमें दिक्कत क्या है? सेफ्टी क्या है? एक लड़की इधर क्या बोलते हैं उसको जीने के पास है ना, तो थर्माकोल इसलिए लगाया इधर से कुछ दिखेगा नहीं अंदर, इसलिए लगाया उसको थर्माकोल. ఎందుకు ఏం సేఫ్టీ అంటున్నారు అంటే లోపల ఉన్న వాళ్ళు ఎవరైనా స్నానం చేసినా లేకపోతే రెస్ట్ రూమ్కి వెళ్ళినా ఈజీగా చూడడానికి క్లియర్ గా ఉంటుందనా? कोई पानी ना गिरे तो बात वॉशिंग में तो देखने के लिए लगाया क्या? ऐसे देखने के लिए लगाते हैं. थर्माकोल लगाते हैं इधर क्या बोले तो पूरा पैक है ना वो थर्माकोल का कई को रहते आज ऐसे लगा रहा है ना पूरा पैक है वो. अच्छा हाथ लगा तो निकल जा रहा है ना थर्माकोल भी. हाथ कैसे लगाते कोई भी नहीं लगाते हाथ. आप लोग लगाते होंगे. कई को लगाते भाई. అసలు వీళ్ళు ఎంత నిర్లక్ష్యంగా సమాధానం చెప్తున్నారని మనకి ఇక్కడ క్లియర్ కట్గా అయితే అర్థమవుతుంది. ఒకవైపు అంటే ఒక మహిళని స్నానం చేసేటప్పుడు చూడాలి అన్న ఉద్దేశంతో పెట్టారా లేకపోతే ఏ ఉద్దేశంతో పెట్టారు అనేది కూడా వాళ్ళు చెప్పడానికి కూడా అసలు ఎంత నిర్లక్ష్యంగా సమాధానం చెప్తున్నారు అనేది ఇప్పుడు మనకు క్లియర్ కట్గా అర్థమవుతుంది. ఇంకోటి ఏంటంటే ఆయన డ్రింక్ చేసి ఉన్నారు. అయితే దీన్ని బట్టి ఆలోచిస్తుంటే ఎవరైనా ఒక నార్మల్గా దంపతులు కావచ్చు లేకపోతే వేరే ప్రాంతం నుంచి ఇక్కడికి ఎవరైనా సరే మన దగ్గరకు వచ్చినప్పుడు వాళ్ళు ఏ హోటల్ని చూస్ చేసుకోవాలనేది చాలా క్లియర్ కట్గా అన్నీ చెక్ చేసుకొని అంటే ఆధార్ కార్డు ఉంది, ఇంకోటి సీసీ కెమెరా పని చేస్తున్నాయా లేదా, లిఫ్ట్ ఏ విధంగా ఉంది, వాష్రూమ్లోకి ముఖ్యంగా రూమ్లోకి వెళ్ళినప్పుడు ఆ రూమ్ అంతా కూడా ఏ విధంగా ఉంది, అలాగే వాష్రూమ్లో ఎలా ఉంది ఏంటనేది కూడా క్లియర్ కట్గా అన్ని తెలుసుకోవాలి. కానీ ఇక్కడ మాత్రం చూసుకుంటే ఏదైతే నారాయణగూడలో శ్రీ గణేష్ రెసిడెన్సీ ఏదైతే ఉందో ఇక్కడ మాత్రం ఎలాంటి వసతులు లేకుండా ఒకవైపు సీసీ కెమెరా అసలు పనిచేయని పరిస్థితి. అదేవిధంగా లోపలికి వెళ్ళి మనం చూసాం అసలు ఎక్కడికక్కడ ఏ విధంగా రూమ్ ఎలా ఉందనే చూసాం. ఇంకొకటి అంటే ఇక్కడ మేనేజ్మెంట్ ఎలా ఉంది అంటే ఎవరైనా సరే చెక్అవుట్ అయ్యాక లోపలికి వెళ్ళి ఆ రూమ్ ఎలా ఉంది ఏంటనేది మొత్తం క్లీన్ చేస్తూ ఉంటారు. కానీ ఇక్కడ మాత్రం ఎవరైతే ఆ ఇద్దరు వచ్చారో ఇక్కడికి ఆ అమ్మాయి అబ్బాయి యువకుడు వచ్చారో ఇక్కడికి వచ్చిన తర్వాత ఆ అబ్బాయి వెళ్ళిపోయాక మరి పైకి వెళ్ళి చూడడం కానివ్వండి లేకపోతే వీళ్ళు వాళ్ళని ప్రశ్నించాలి మీతో వచ్చిన అమ్మాయి ఏది అని చెప్పి అది కూడా ప్రశ్నించకుండా ఈజీగా వదిలేయడం ఇవన్నీ కనుక చూసుకుంటే అసలు ఇక్కడ ఎలాంటి భద్రత లేని రెసిడెన్స్ అనేది మనకి ఇక్కడ క్లియర్ కట్గా అయితే అర్థమవుతుంది. ఇంకొన్ని వివరాలు కూడా అడిగి తెలుసుకుందాం. అన్న మీరు వారం నుంచి ఇక్కడ వినాయకులను అమ్ముతూ ఉన్నారు,
మరి నిన్న పోలీసులు రావడం జరిగింది, అసలు ఏం జరిగింది ఏంటి? అదైతే మాకు అసలు మమ్మల్ని ఇక్కడ ఉండని లేదు మేడం. పోలీసులు ఉండనివ్వలేదు మిమ్మల్ని ఇక్కడ. పోలీసులు అసలు మా స్టాఫ్ని ఇక్కడ ఉండనివ్వలేదు. మీరు వెళ్ళి మేము పని చేసుకుంటున్నారు, ఇమీడియట్గా మేము వెళ్ళి విత్ ఇన్ 1 minute మేము వెళ్ళిపోయాం. ఆ తర్వాత ఏం జరిగిందని మాకు తెలియదు. పోనీ కనుక్కున్నారా ఏం జరిగింది లేదండి, ఏంటనేది? అసలు మేము పని చేయడానికి వచ్చినాం, మాకేం పని మేడం వీటి గురించి కనుక్కోవడానికి. అంటే ఇక్కడ ప్రతి సంవత్సరం పెడుతూనే ఉంటారా మీరు? ఎవ్రీ ఇయర్ ప్రతి ఇయర్ పెడతారు. అంటే ఈ రెసిడెన్సీ ఎలాంటిది? మేము వస్తాం, వర్క్ చేసుకుంటాం, మా పని అయిపోయినా పేమెంట్ తీసుకుని ఊర్లోకి వెళ్ళిపోతాం. ఆ తర్వాత మేము పట్టించుకోము. మేము వస్తాం, ఇప్పుడు ఇయర్లీ వన్స్ వస్తాం ఇక్కడ. అంతే తప్ప ఇంకేమి కూడా లేదు, పట్టించుకోరు. మిగిలిన గురించి పోలీసులు ఎందుకు వచ్చారు ఏంటి అలాంటివి ఏమి తెలియదు. మాకేం పని మేడం, మేము ఎందుకు పట్టించుకుంటాం? మేమేదో పని కోసం వచ్చినాం, కానీ వీటి గురించి మాకేం అంత ఐడియా లేదు మేడం. మేము ఆల్రెడీ వచ్చాం, మా వర్క్ అయిపోయింది, ఇప్పుడు పేమెంట్ తీసుకొని మేము వెళ్ళిపోతాం. అంతే. ఎవరైతే ఓనర్ ఉన్నారో ఈ లాడ్జ్ కి సంబంధించిన ఓనర్, అతనికి ఫోన్ చేస్తున్నప్పటికీ కూడా ఆయన అసలు రెస్పాన్స్ కూడా అవ్వట్లేదు. ఎవరైతే ఈ నవీన్ ఉన్నాడో అతను, మరి అతను అప్పుడు డైలీ వస్తాడా లేకపోతే ఈ రోజే రాలేదా? ఈ ఘటన జరిగిన తర్వాత నుంచి వస్తున్నాడా? రెగ్యులర్గా వస్తుంటాడు మేడం. అది ఏదో ఈ పండగ గురించి రాలేదేమో అంతేగాని ఆ విషయాలు మేము అడగము, ఆయన మాకు చెప్పడం మేడం. ఆ విషయాలు మేము పట్టించుకోము. మేము పని వాళ్ళు మేము పని వాళ్ళలాగానే ఉంటాం. వేరే విషయాలు మేము ఇంటర్ఫియర్ కాము. వస్తాం, ఎవ్రీ ఇయర్ వస్తాం, మా వర్క్ చేసుకుంటాం, పేమెంట్ తీసుకుని వెళ్ళిపోతాం. అంతే తప్పి వేరే ఏమి మాది లేదు. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.